ఆ రోజుల్లో 10 రూపాయలు ఇచ్చేవారు రెమ్యూనరేషను. నేను మాట్లాడేది మీ నాన్నగారి చిన్నతనంలో. మీ నాన్నగారు నేను ఒక వయసు పడవాను అనుకుంటున్నాను. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఎప్పుడు 1959-60లో 60-61లో రెమ్యూనరేషన్ 10 రూపాయలు. నాకు పెళ్ళైన రోజుల్లో 100 రూపాయలు తులం బంగారం. ఇవాళ ఎన్ని 36,000 రూపాయలు 37,000 రూపాయలు దిక్కుమాల బంగారం. నాకు తెలియదు అది ఎంతో. ఏమైనా ఎందుకు చెప్తున్నానంటే ఇట్ వాజ్ దేర్ ఫర్ మీ. అయితే రెమ్యూనరేషన్ మీకు ఇంపార్టెంట్ అవ్వకపోవచ్చు, మనీ మీకు ఇంపార్టెంట్ అవ్వకపోవచ్చు, కానీ మీరు ఏదైతే చాలా ప్రేమించారో, దేన్నైతే ఎంతగానో ఇష్టపడ్డారో మీ రచన, ఆ రచనని చాలా కాలం మీరు వదిలేయాల్సి వచ్చింది సినిమాల వల్ల. అది మన చేతిలో ఏం లేదు ప్రేమ. చిన్న విషయం చెప్తాను. దేర్ ఆర్ ఫ్యూ థింగ్స్ ఇన్ లైఫ్ ఫర్ విచ్ యూ డోంట్ లాంగ్, దే హ్యాపెన్. వెన్ దే హ్యాపెన్ యూ హ్యావ్ నో చాయిస్ ఎక్సెప్ట్ టు ఎంబ్రేస్ ఇట్. అంతే, ఇక అర్థమైంది కదా. ఏమాత్రము వీలున్నా నువ్వు నమ్ము, ఈ మాట చెప్తున్నాను, కెమెరా ముందు చెప్తున్నాను ఈ మాట. నేను నటించకుండా బయట ఉండాలనే ప్రయత్నం నేను ఆ రోజుల్లో కూడా చేశాను. మొదట్లో సినిమా నటిస్తూ ఆహా గొప్పగా సినిమా నటిస్తున్నాను సంతోషించలే. ఎందుకయ్యా ఈ దిక్కుమాలిన షూటింగు, రాత్రి 12 గంటలకు నాకు షూటింగ్ ఎందుకయ్యా, ఎందుకు చంపేస్తున్నారు నన్ను ఏడుస్తూ చేశా. ఇప్పటికి కూడా